ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. 14వ తేదీని అమావాస్య. ఈ 14వ తేదీని మన క్షేత్రంలో దర్శనాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ చేసేటువంటి హోమం ఈసారి రాజమాతాంగి సమేత శని భైరవ రక్షా మృత్యుంజయ హోమం. ఎందుకంటే జ్యేష్ఠ అమావాస్య కదా, అందుకని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి కలగాలి. శనీశ్వరునికి గురువు భైరవుడు కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు మన ఆధీనంలో ఉంటాడు, అంటే మనకి అనుకూలంగా ఉంటాడు. మన సమస్యలను స్వామివారు తీరుస్తూ ఉంటారు. అయితే ఈ హోమం ఎప్పుడు చేస్తాం అంటే మనం ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి 13వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 6:30 ఇది ప్రారంభం అవుతుంది. మంగళవారం 4 గంటల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంది కాబట్టి 14వ తేదీ మంగళవారం నాడు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. 13వ తేదీ రాత్రి హోమం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనాలి, మీ జీవితాలు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పంపినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే హోమం అనంతరం మీ గోత్రనామాల యొక్క వీడియో పంపించడం జరుగుతుంది. ప్రసాదం విభూది మీకు పంపించడం జరుగుతుంది పోస్టు ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే వారాహీదేవి నవరాత్రులు కూడా 15 నుంచి 23 వరకు జరుగుతాయి. అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి తల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి శక్తివంతమైనటువంటి మాతని మనం ఆరాధించాలి. ఈ ఆరాధన ఏ విధంగా జరగాలి అంటే మీరు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు నక్షత్ర సహితంగా వాట్సాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. ముందుగా వారాహి హోమం అని పెడితే వివరాలు తెలియజేయబడతాయి. తదుపరి మీరు ఈ గోత్రనామాలు పంపించవచ్చు. ఎవరికైతే శత్రుపీడలు, రుణబాధలు, నరదృష్టి, ఏ పని కూడా అవ్వటం లేదు, ఏ పని కూడా జరగటం లేదు, ముఖ్యంగా అన్ని ఆటంకాలే, అన్ని అబ్స్ట్రక్షన్సే, అలాగే మానసికంగా చికాకులు, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో కూడా సమస్యలే, అలాంటి వారందరూ కూడా ఈ అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థన చేయొచ్చు. అలాగే మనం చేసే హోమం ఏమిటి అంటే వారాహి ఉన్మత్త భైరవ హోమం. ఈ వారాహీదేవి ఉన్మత్త భైరవ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ గోత్రనామాలు మీకు చెప్పినట్లు 9 రోజులు కూడా మీకు ఈ హోమంలో మీకు గోత్రనామాలతో మీకు ఈ హోమంలో చేయటం జరుగుతుంది. మీ సంకల్ప సహితంగా చెప్పటం జరుగుతుంది. అలాగే మీకు ఈ హోమం తాలూకా విభూది, ప్రసాదం, రక్ష కూడా మీకు పోస్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అమ్మ ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక చిన్న మాట, జూన్ 8వ తేదీన మనకి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే అవ్వటం లేదు. అది వేరే వీడియోగా చేసి మీకు త్వరలో అందిస్తాను. ఎందుకంటే చాలా చక్కగా జరిగినాయి. మీరు చాలామంది సపోర్ట్ చేశారు ఈ వేడుకలకి. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని
వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాలభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? ప్రస్తుతం అయితే మీకు చాలా ఫేవరబుల్గా ఉందంత టైము. అలాగే ఎటువంటి కష్టమైనా సరే అది తగ్గేటువంటి సూచనలు ఉంది. కష్టాలు పోయేటువంటి పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఏదో ఒక రూపంలో అవసరానికి సహాయం కూడా అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇటు ధన సహాయం కావచ్చు, ఇతరత్ర కూడా సహాయాలు అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాష్ట్రాధిపతి కుజుడు 7వ స్థానంలో ఉండటం వలన మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు, అంటే మీ రాశిని చూస్తున్నాడు వృషభంలో ఉండి, అందువలన శుభం జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎటువంటి బాధ్యతనైనా సరే సమర్థవంతంగా నిర్వహించడం, ఇక చిరకాల కోరికలు కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితుల్లో శ్రమించడం కూడా జరుగుతుంది. ఇక ఆర్థికంగా ఎదుగుదల అయితే కనిపిస్తూ ఉంది. కొత్త ఆదాయాన్ని, అంటే ఆదాయ మార్గాలు కూడా అన్వేషించడం, ఆ దిశగా ప్రయాణం కూడా మీరు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా కొన్ని తీర్థయాత్రలు అవి తిరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశివారికి గృహ నిర్మాణ ప్రయత్నం ఎవరైనా చేయాలి అనుకుంటే ఫలించే సూచనలు కూడా ఉన్నాయి. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయాలి అనుకునే వారికి శుభ సమయంగానే చెప్పాలి. అలాగే సంతానం కూడా కాస్త పాజిటివ్గా ఉండటం, వారు కూడా శుభ ఫలితాలు పొందటం, కాస్త ఆనందించేటువంటి పరిస్థితులనే చెప్పాలి. కోర్టు సమస్యలు ఉన్నవారికైతే ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు కోర్టు సమస్యలు ఉన్నవారికి కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ఈ షాక్సులని, వాయిదాలని, అడ్వకేట్స్ అన్ని విధాలుగా కూడా మీకు సానుకూలంగా ఉంది. అయితే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే నూతన స్త్రీల పరిచయం. కొంతమందికి ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం, మామూలుగా పరిచయం కావటం, తర్వాత పరిచయం మరొక విధంగా పరిణమించటం, చాలా ఇబ్బందులు అవుతాయి. వారికి మీరు డబ్బు ఇవ్వటం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, తర్వాత రోడ్డు పాలవుతారు కూడా. అందువల్ల స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల సమస్యల్లో కూడా మీరు జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో అన్నెసరీ జోక్యం చేసుకోవటం వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇద్దరు తగాదాలు పడినా సరే మీరు మధ్యలోకి వెళ్ళకండి. ఊరుకున్నంత ఉత్తమం లేదంటారు. ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అలాగే వివాహం కాని వారికి ఎంత ప్రయత్నం చేసినా కాస్త ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఆగటమే బెటర్ అనే చెప్పాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది. చాలా కాలం నుంచి వెయిట్ చేసేటువంటి వారికి కూడా, యువకులకి కాస్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది. మీ కార్యకర్తలే మీకు ఒక స్ట్రాంగ్ అయినటువంటి పిల్లర్స్గా ఉంటారు. ప్రజల్లో కూడా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. యాజ్ యూజువల్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఉద్యోగస్తులకు మాత్రం కాస్త స్థానచలన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ పై అధికారులు మాత్రం మిమ్మల్ని బాగా గుర్తించటం, అలాగే మీరంటే చాలా అభిమానం కూడా చూపిస్తూ ఉంటారు. ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పనిలో కూడా మీరు మీ బాధ్యతలు నిర్వహించడంలో కూడా కాస్త ఉత్సాహవంతంగా పనిచేస్తూ ఉంటారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కొంత రాబడి అయితే ఉంటుంది. అలాగే వ్యాపారాలు మాత్రం, మీ వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా దగ్గరుండే చూసుకోవాలి. ఏదైనా ఒక మార్పు చేయాలి అనుకుంటే ప్రస్తుతం అంత మంచిదైతే కాదు, ఆగి తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మీరు ఈ జాయింట్ పార్ట్నర్స్ మీ మధ్య ఈగోలు పెరిగిపోతూ ఉంటాయి. దీనివలన వ్యాపారాలు కూడా కాస్త పాడు చేసుకునేటువంటి సూచనలు ఉంటాయి. నేను పట్టించుకోనంటే నేను పట్టించుకోను, నువ్వెంత అంటే నువ్వెంత, జాగ్రత్త. అలాగే షేర్ మార్కెట్ మాత్రం కాస్త లాభాలు చూడబోతూ ఉన్నారు. కళాకారులకైతే టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశాలు అయితే బాగుంటాయి. విద్యార్థులైతే పోటీ పరీక్షలు ఉంటే విజయం చూడబోతున్నారు. తోటి విద్యార్థులకు కూడా మీరు ఆదర్శంగా నిలిచేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అశ్రద్ధ చేయొద్దు. ఒంట్లో కాస్త హీట్, వేడి ఎక్కువగా ఉంటుంది. దీనివలన కొద్దిగా ఇబ్బందులు
కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో చిన్నపాటి మార్పులు ఉంటాయి. అందుకు తగ్గ విశ్రాంతి ఉండాలి. బత్తాయి జ్యూసు, పల్చన మజ్జిగ తాగటం ఇలాంటివన్నీ చేయండి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 17, 19, 24, 29. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 22, 25, 27. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి మీరు గ్రహగాయత్రి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చక్కగా చదువుకోండి. ఒక్కొక్కటి 18 సార్లు, ఉదయం సాయంత్రం కూడా. మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అవి ఏదైనా బయట ఎక్కడైనా పెట్టండి. ఏదైనా ఒక చీమలో మరొకటో తింటాయి. మీ కర్మదోషాలు కూడా తొలుగుతాయి. అవకాశం ఉంటే మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.